హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనం ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదినం రోజు పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి, ఏమి సామాగ్రి కావాలి, పువ్వులు, పండ్లు, అఖండం కోసం ఏమి కావాలి, అభిషేకానికి వారికి ప్రీతికరమైనవి ఏవి ఏ సమయంలో వాడాలి, విశిష్టత, ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ముందే ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇదంతా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన హిందువులు జరుపుకునే పర్వదినాలలో మహాశివరాత్రి పర్వదినం కూడా ఒకటి. స్వరూపుడైన పరమేశ్వరుడు ఈరోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవంలో ఆవిర్భవించిన రోజే ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని, ఈరోజే శివుడు తాండవం చేస్తాడని మన పురాణంలో ఉంది. ఎంత విశిష్టమైన ఈరోజు చేసే ఉపవాసం, జాగరణ, శివనామస్మరణలతోటి గడపడము, అభిషేకాలు చేసుకోవడము ఎంతో పుణ్య ఫలితాలను ఇస్తాయి. ఈరోజు చేసే ఏ చిన్న పూజ ఏదైనా సరే మనకి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చేసుకునేటటువంటి అభిషేకాలు విశేష ఫలితాలను ఇస్తాయి. విశిష్టమైన ఈరోజు ఏం సామాగ్రి కావాలో చూద్దాము. మనం పూజ చేసుకోవడానికి శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో, లేదు అంటే స్వామివారికి కుటుంబంతో కలిసి ఉన్న ఫోటో అంటే ఇష్టం అండి. అందుకని కుమారస్వామి, వినాయకుడు ఉన్న ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, అందుకని శివపార్వతుల ఫోటో మరియు సుబ్రహ్మణ్య స్వామిది, ఆ గణనాథునిది చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకున్నాను. ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేటుతో పాటు ఒక తమలపాకు, లింగము మరియు ఈశ్వరుడు కావాలి. ఇంకా దీపానికి 2 వెండి ఉంటే వెండి లేదా ఇత్తడి మనకి ప్రమిదలు తీసుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఇంకా ఒత్తులు తీసుకోవాలి. మనము దీపం వెలిగించుకోవడానికి కడ్డీలు. మనము అభిషేకం చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉంటే ఇంట్లో చేసుకుంటే మంచిదండి. అభిషేకం చేసుకోవడానికి ఇంకా బోలా శంకరునికి ఎంతో ప్రీతికరమైన విభూది, ఇంకా అభిషేకం చేసుకోవడానికి మనకి పాలు, పెరుగు, కెర, నెయ్యి, తేనె, ఇంకా మనకి ఫ్రూట్స్ అండి. మన ఇంట్లో ఉన్న ఎటువంటి ఫ్రూట్స్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. మనకి స్వామివారికి అభిషేకం చేయడానికి ఎటువంటి ఫ్రూట్స్ నుంచి అయినా రసం తీసి ఉపయోగించుకోవచ్చు. అరటిపండు, చెరుకు రసం, అలా రసము, ద్రాక్ష రసము, ఇటువంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా ఉపయోగించుకోవచ్చు. పండ్ల రసాలతోటి, కొబ్బరి నీటితోటి, పంచామృతాలతో మనకి చేస్తే చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో లింగం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే ఆలయాలలో చేపించుకోవచ్చు అండి. ఉదయము ప్రదోష సమయంలో, అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది. రోజు నైవేద్యంగా మనము చేసిన వాటికన్నా కూడా ఎక్కువగా ఫ్రూట్స్ని పెడతాము. చేయాలి అనుకుంటే మనము చక్కగా పాయసం అయి చేసి పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే చిలకడ దుంప తప్పకుండా పెడతారండి. ఇంకా ఫ్రూట్స్ ఉన్న ఇంట్లో అవి పెట్టుకోవచ్చు. చెరుకు ముక్కలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా చిలకడ దుంప పెడతారు, ఖర్జూరము, ఇవి అయితే డ్రై ఫ్రూట్స్. ఎటువంటి నైవేద్యమైన స్వామివారికి పెట్టుకోవచ్చు. ఉత్తరం, సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవడానికి మనకి అక్షింతలు పెట్టుకోవాలి. ఇంకా పువ్వులు, మన దగ్గర ఏమైనా వెండి పువ్వులు ఉంటే అవి పెట్టుకోవచ్చు. చామంతి పువ్వులు, ఎక్కువగా తెల్లటి పువ్వులు ఇష్టం అండి. బిల్వ దళాలు, మారేడు దళాలు, జిల్లేడు పువ్వులు, ఇంకా శంకు పువ్వులు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంకా బిల్వ దళాలు ఈరోజు సమర్పిస్తే ఉద్యోగ ఇబ్బందులు ఉన్న వారికి అవన్నీ కూడా తొలగిపోతాయి. బిల్వ ఆకుతోటి మనం అర్చన చేసిన తర్వాత ఆ బిల్వ ఆకుని మనకి బీరువాలో భద్రపరచుకుంటే డబ్బు రెట్టింపు కూడా అవుతుందని చెబుతారు. ఇంకా గంట కొట్టుకోవడానికి మనకి గంటను, ఇంకా పంచపాత్ర, హారతి ఇచ్చుకోవడానికి ప్లేటు, హారతి బిళ్ళలు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. తాంబూలం కోసము మనకి తమలపాకులు, ఒక్క అరటిపళ్ళు లేదా ఏ ఫ్రూట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అఖండం పెట్టుకొని జాగరణ దీపం అంటారండి, ఆ పెట్టుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక ప్లేటు, అది ఏంటంటే మనకి అది అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేటు, ఇంకా 2 ప్రమిదలు. ఆ ప్రమిదలకి చక్కగా పసుపు రాసుకొని చక్కగా మనము విభూతితోటి కూడా బొట్లు పెట్టి పెట్టుకుంటాము. అట్లా 2 ప్రమిదలు తీసుకోవాలి అఖండం కోసము. ఇంకా ఈ అఖండంకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ప్రమిదలు తెచ్చుకుంటే శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో కొంతసేపు పెట్టుకోవాలి. మనకి పసుపు కుంకుమలు రాసుకొని చక్కగా ఒక ప్లేటు, ఇత్తడి లేదా వెండి ప్లేట్ తీసుకోవాలి అఖండం పెట్టుకోవడానికి. మనకి ఇంకా ముఖ్యంగా కావాల్సినవి ఏమేమిటి అంటే పసుపు, కుంకుమ, గంధము, బియ్యము వేసుకోవచ్చు, లేదంటే నవధాన్యాలు, పువ్వులు, తమలపాకు, పూజకి జిల్లేడు పువ్వులు. నైవేద్యం కోసం ఏవైనా మన ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ కూడా తీసుకోవాలి, ఎందుకంటే అఖండం పెట్టుకున్నప్పుడు తప్పకుండా కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అఖండ దీపం వెలిగించుకోవాలి. ఇంకా అఖండం వెలిగించుకోవడానికి కావలసిన అఖండ దీపపు ఒత్తి 1. మనము అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కొండెక్కకుండా చూసుకోవడానికి, ఆ పైన లోపల పెట్టుకోవడానికి ఒక చిన్న రాయి, కొత్తది ఏదైనా మనం ఈ అఖండ ధూపం వెలిగించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో
అడ్డంకులు లేకుండా అన్ని విషయాలు కూడా అలా జ్యోతిలా వెలుగుతూ ఉంటాయి. అఖండం పెట్టుకోలేని వాళ్ళు చక్కగా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, కొత్త కొబ్బరి చిప్పలో దీపం పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పిండి ప్రమిదలతోటి కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకొని పొద్దున సాయంత్రము పూజ చేసుకోవచ్చు. ఇంకా మనం చక్కగా ఈరోజు ధూపం వేసుకోవడానికి ధూపం కూడా ఉండాలి. ఫ్రెండ్స్, చక్కగా మనం మహాశివరాత్రి రోజు ఆ రోజు చక్కగా మనము ఉపవాసం ఉండి జాగరణ ఉండి పూజ చేసుకొని అభిషేకాలతోటి శివనామ స్మరణలతోటి గడుపుతాం కాబట్టి ముందు రోజే అన్నీ తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. ఇంత విశేషమైన ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు అఖండం పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలి, అఖండం లేకుండా ఎలా చేసుకోవాలి, అభిషేకము అన్ని ద్రవ్యాలతో ఎలా చేసుకోవాలి, ఇలా మళ్ళీ ఇంకా డేట్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, విజిట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, శివరాత్రి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఆ బోలా శంకర్ని ప్రార్థించుకొని పరమేశ్వరుని అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.